హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఆల్రెడీ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వరల్డ్ ఆఫ్ రామాయణలో ఏదైతే రామాయణానికి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారో అది ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినట్టయితే వెళ్ళి చూసి రండి. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ వీడియో. అంటే ఆ కాన్సెప్ట్ మనకు తెలిసిందే, మనకి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు అది. ఎన్నో ఏళ్లుగా మనం అందరం చదువుతూ వింటూ తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ వస్తున్న కాన్సెప్టే అది. అండ్ స్లోగా మనకందరికీ కూడా దాని గురించి జ్ఞానోదయం అవుతోంది. అంటే అదేదో కట్టుకథ కాదు, అదేదో ఏమంటారు మైథాలజీ కాదు, అదొక నిజం, అదొక చరిత్ర, అదొక ఇతిహాసం, అది మన పురాణం, మన పూర్వీకుల కథ అని మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతూ వస్తుంది ఇప్పుడిప్పుడే అందరికీ కూడా. సో నేను దేని గురించి చెప్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, రామాయణం కోసం. సో ఈ రామాయణం, మహాభారతం ఇవన్నీ మైథాలజీ అనేవాళ్ళు ఒకప్పుడు, బట్ ఇప్పుడు అవి మన హిస్టరీ అని అర్థం చేసుకుంటున్నారు అందరూ కూడా. సో ఆ హిస్టరీ కోసం ఆల్రెడీ మనకు తెలుసు. బట్ అయినా కూడా దాన్ని వాళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీ వేలో ప్రజెంట్ చేయాలో అంత ఎక్స్ట్రాడినరీ వేలో ప్రజెంట్ చేశారు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఓన్లీ ద కాన్సెప్ట్ వీడియో. ఆ కాన్సెప్ట్ వీడియో పరంగా మాత్రమే చెప్తున్నాను నేను. ఇంకా కంప్లీట్ మూవీ వచ్చాక మాత్రమే వాళ్ళు విఎఫ్ఎక్స్ విషయంలో ఎంత బెటర్ వర్క్ చేశారనేది మనకు ఒక 100% క్లారిటీ వస్తుంది. రైట్ నో వాళ్ళు జస్ట్ ఒక 3-4 షార్ట్స్ ఇచ్చారు అంతే. సో ఆ 3-4 షార్ట్స్ అంటే రియల్ విజువల్స్. సో వాటిని బట్టి మనకు అర్థమవుతుంది చాలా బెటర్గా ఉంది విఎఫ్ఎక్స్ అని చెప్పి. ఎందుకంటే మీరు రణబీర్ కపూర్ గారిది బాణం వేస్తున్న షాట్ కంటే ముందు గాల్లోకి ఎగిరి చెట్టుని తాకి మళ్ళీ తిరిగి ఇటు రిటర్న్ బౌన్స్ అయ్యి బాణం వేసే షాట్కి ముందు ఏవైతే చెట్ల విజువల్స్ కనబడ్డాయో వాటిలో విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత యష్ గారు రావణాసురుడిగా చేస్తున్నారు మనకు తెలుసు. అండ్ సాయి పల్లవి గారు సీతగా చేస్తున్నారు. సో చాలా హ్యూజ్ కాస్టింగ్ యాక్చువల్గా. అండ్ సన్నీ డియోల్ గారు హనుమంతుడిగా చేస్తున్నారు. సో చాలా భారీ తారాగణం అయితే ఉంది మూవీలో. సో ఇక్కడ రావణాసురుడిగా యష్ కూడా ఫెనామినల్గా సూట్ అవుతాడని అర్థమవుతుంది. యాక్చువల్గా మధ్యలో ఒక షార్ట్ చూపించారు, రావణ రివెంజ్ అండ్ చెప్పి పవర్ అని చెప్పి సంథింగ్. సో దాంట్లో మీరు యాక్చువల్గా యష్ ఫియర్స్ఫుల్ లుక్ ఒకటి కొంచెం కంప్లీట్గా కాకపోయినా కొంచెం స్లైడ్గా ఏదో మోషన్ పోస్టర్ లాగా చూపించారనమాట మనకి. సో అక్కడే అర్థమవుతుంది చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నారు. బట్ మనకి ఏంటంటే రివీల్ చేయలేదు ఫేస్ అయితే, అంటే లుక్ ఎలా ఉంటుంది అనేది రివీల్ చేయాల. సో జస్ట్ కళ్ళు మాత్రమే రివీల్ చేశారు. సో దట్ యష్ అని తెలియడం కోసం మనకి. బట్ ఆ బియర్డ్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ డెఫినెట్గా యష్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా బియర్డ్తోనే మెయింటైన్ అవుతాడు అప్కమింగ్ మూవీస్ అన్నిట్లోని కూడా తెలుస్తోంది. అండ్ సో ఇప్పుడు రావణాసురుడిగా కూడా ఎలా ఉండబోతున్నాడు మనకేంటంటే ఇంతకుముందు ఆదిపురుష్ మూవీ వచ్చినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా నుంచి ఏమనంటే రావణాసురుడికి స్పైక్స్ ఏంటి అంటే ఆ హెయిర్ స్టైల్ కొంచెం ఆ స్పైక్ హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ గారిది. సో ఎందుకు అలాగా, అదేంటది రావణాసురుడికి స్పైక్స్ ఏంటి, సో ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ వచ్చాయి అప్పట్లో. అండ్ ఆ తర్వాత ఆ తలలు కూడా కింద 5 పైన 5 పెట్టి అదేదో డబల్ డెక్కర్ బస్సులాగా పెట్టి సో ఏవో చాలా చేశారు అప్పట్లో ఓం రావత్. ఆయన మైండ్లో ఉన్న వింత వికృతమైన ఆలోచనలన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ సినిమా మీద ప్రయోగాలు చేశాడు ఆయన. అది తెలిసిపోతుంది అది. అండ్ కింద 5 తలలు పైన 5 తలలు ఏంది, రావణాసురుడు అంత పెద్ద మాంసం మొక్క తీసుకుపోయి అది గబ్బిలమో గ్రద్దో క్రాస్ బ్రీడింగ్లా ఉంది అది ఏదో మొత్తానికి, దానికి తీసుకుపోయి పెట్టడం. ఇప్పుడు రావణ బ్రాహ్మణుడు కదా. సో ఇంత రావణ అసురుడు అయినప్పటికీ కూడా రావణ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడు, అపారమైన శివభక్తుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మరి తీసుకుపోయి అది
అంత పెద్ద మటను ఒక తీసుకుపోయి దానికి పెట్టినట్టు ఎందుకు అవన్నీ చూపించరు? సో, ఇలాంటివన్నీ చేశాడు ఆయన. ఏవేవో వింత వింతగా చేశాడు. సో, అవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా నెగెటివ్ వచ్చిన తర్వాత అసలు మేము తీసింది రామాయణమే కాదు. రామాయణం యొక్క ఇన్‌స్పిరేషన్ ఇదే అని చెప్పాడు. అందుకే కావాలంటే చూడండి ఎక్కడ కూడా మీకు రాముడు అనడు, రాఘవుడు అంటారు. సీత అనరు, జానకి అంటారు. తర్వాత రావణాసురుడు అనరు, లంకేష్ అంటారు. అది ఇట్లా చెప్పారు అదంతా కూడా. సో, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఓవరాల్‌గా అంతా కూడా కంపారిజన్ అనేది ఆదిపురుషుతోనే వస్తోంది. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియో ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ వీడియో పరంగా అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా అంటే చాలా బావుంది. మ్యూజిక్ అయితే మాత్రం అలా ఇలా లేదు మ్యూజిక్ అయితే. 'హాన్స్ జిమ్మర్', 'ఏఆర్ రెహమాన్' మరి ఇద్దరు కలిస్తే ఏమవుతది? ఇప్పుడు నేనేమన్నానంటే, ఒక పిడుగు కింద పడుతూ ఉంటేనే కొన్ని చెట్లు మాడి భస్మం అయిపోతాయి. అవునా? సో, ఒక 2, 3 పిడుగులు ఒకటేసారి ఇట్లా చేరి కింద పడితే ఒక ఏరియా ఒక హెక్టార్ వరకు ప్రాంతం భస్మం అయిపోద్ది. అట్లా గాకుండా కొన్ని వేల పిడుగులు కలిగి ఉన్న ఒక మేఘం, కొన్ని వేల పిడుగులు కలిగి ఉన్న ఇంకొక మేఘం 2 కలిసి గుద్దుకొని కిందకొస్తే ఎలాగుంటది? సో, వీళ్ళిద్దరి మ్యూజిక్ అంటే ఆబ్వియస్‌లీ అలాగే ఉంటది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌కి చాలా విషయంలో కొంత నెగటివిటీ వచ్చింది. అంటే ఆయన మ్యూజిక్ ఏంటంటే మోర్ దెన్ ఎ హిందూ కింగ్, అది కొంచెం ఇస్లామిక్ కైండ్ ఆఫ్ థీమ్‌తోనే వచ్చింది మ్యూజిక్ అని చెప్పి కొంతమంది నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు. సో, ఈసారి అది కూడా ఉండదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా కాబట్టి. 'హాన్స్ జిమ్మర్' 'ఇంటర్‌స్టెల్లార్' ఆయనది ఆయన ఆయన వేరు, ఆయన బీజీఎంలు వేరు, ఆయన స్థానం వేరు. సో, అది ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే 'ఆదిపురుషు'లో కూడా మ్యూజిక్ అద్భుతంగా ఉంటది. మీరు గమనిస్తే 'రామ్ సియారాం' పాట గాని, 'నీ సాయం సదా మేముంటాం' అది గాని, లేదంటే 'నీ వలనే నేనున్నా' అది గాని అసలు ఎంత మంచి మ్యూజిక్ ఉంటది తెలుసా? అజయ్ అతుల్ అనుకుంటా వాళ్ళ పేరు. వాళ్ళు ఎంత ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎమ్స్ కూడా చాలా బావుంటాయి ఈ సినిమాలో. సో, నేనిక్కడ అదే అంటున్నా. ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని జూసి మనం వీళ్ళు 100% బెస్ట్ ఇచ్చారని చెప్పలేం. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏది పర్ఫెక్ట్‌గా కావాలో తెలుసా? రామాయణంలోని స్టోరీ యాస్పెక్ట్‌ని 100% పర్ఫెక్ట్‌గా చూపించాల్సి ఉంటదనమాట. 'ఆదిపురుష్'లో ఏంటంటే, 'ఆదిపురుష్'లో మోర్ దాన్ స్టోరీ యాస్పెక్ట్ వీళ్ళ ఫైట్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు. సో, అలా కాకుండా ఈ స్టోరీ అనేది బాగా డ్రివెన్ అవుతూ, వాళ్ళ మధ్య చాలా అంటే చాలా హ్యూజ్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా హ్యూజ్ డ్రామా ఉంటది. మహాభారతం అంత ఉండకపోవచ్చు. బట్ రామాయణంలో కూడా హ్యూజ్ డ్రామా ఉంటది. రామాయణ హిస్టరీలో. సో, డెఫినిట్‌గా ఆ ఇన్సిడెంట్ గురించి చాలా బెటర్‌గా తీయొచ్చు. ఏదైతే ఉన్నదో దాన్నే బెటర్‌గా తీసి చూపించొచ్చు. మళ్ళీ లేనివి కల్పించకూడదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, డెఫినిట్‌గా ఈ కాన్సెప్ట్ వీడియో అయితే చాలా బావుంది. బట్ దీన్ని బట్టి మనం 100% ఎస్టిమేట్ చేయలేము. బట్ డెఫినిట్‌గా ఇదైతే ఇప్పటివరకు ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే మాత్రం చాలా గట్టిగా పెంచుతది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో హ్యూజ్ మార్కెట్ ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే మీరు గమనించండి ఇప్పుడు 'యష్‌కి' ఆఫ్టర్ 'కేజీఎఫ్ 2' మంచి మార్కెట్ ఉంది ఇక్కడ. సో, 'టాక్సిక్' తర్వాత రిలీజ్ అవుతది ఈ సినిమా. దట్ టూ. సో, ఇంకా మంచి మార్కెట్ బిల్డ్ అవుతది. సాయి పల్లవి గారికి హ్యూజ్ మార్కెట్ ఉంది. ఏ లెవెల్‌లో మార్కెట్ ఉందంటే 'అమరన్' సినిమా ఆవిడ వల్ల హిట్ అయింది ఇక్కడ. అది కూడా ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా రిలీజ్ అయ్యి, ఒక మంచి మలయాళం హీరోతో కూడుకున్న ఒక మంచి స్టోరీ డ్రివెన్ సినిమాతో వచ్చిన, ఒక ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లేతో కూడుకున్న సినిమా వచ్చినా కూడా, ఆ రెండిటిని కూడా తెలుగు మార్కెట్‌లో బీట్ చేసే రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ సాయి పల్లవి గారు. సో, ఆవిడ మార్కెట్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అది ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. లేడీస్‌లో ఆవిడకున్నంత మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరికీ లేదు. డోంట్ నో వై. ఎందుకనే తెలీదు. అది అట్లా బిల్డ్ అయిందంతే. అండ్ ఆవిడ మంచితనం వల్ల, ఆవిడ చేసే క్యారెక్టర్స్ వల్ల, ఆవిడ క్యారెక్టర్ వల్ల, ఆవిడ పర్సనాలిటీ వల్ల, ఆ డీగ్లామరైజ్డ్‌గా చేయడానికి ఆవిడ ప్రిఫరెన్స్ ఇచ్చే విధానం వల్ల, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి ఆవిడ డాన్స్ వల్లో, దేనివల్ల మొత్తానికి ఆవిడకి ఆ మార్కెట్ అయితే ఉంది. సో, డెఫినిట్‌గా ఆవిడకి హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇంకా 'రణబీర్ కపూర్' గారు. 'రణబీర్ కపూర్' గారికి 'యానిమల్' తర్వాత తెలుగులో చాలా హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. అంటే ఆయన సినిమాల కోసం ఇక్కడ తెలుగులో కూడా గట్టిగా వెయిట్ చేసే సిట్యుయేషన్ ఉంది. ఎస్పెషల్లీ 'యానిమల్ పార్క్'. 'యానిమల్ పార్క్' కోసం ఇంకా విపరీతమైన ఎదురుచూపులైతే ఉంటాయి. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు తెలుగులో కూడా. తెలుగులో 'యానిమల్ పార్క్' డెఫినిట్‌గా 100 కోట్ల నెట్ సినిమా ఇది. అదైతే కన్ఫర్మ్. ఓపెన్‌గా చెప్పుకోవచ్చు అదైతే మాత్రం. సో, ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆయన మీద ఉన్నాయి. సో, ఈ రామాయణ ఆయన రాముడిగా తీస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్‌లీ దాని మీద కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి.
సో ఈ ఆస్పెక్ట్ అయితే ఉంది. సో డెఫినెట్‌గా చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది తెలుగులో కూడా ఈ సినిమాకి. సో ఇంత హ్యూజ్ మార్కెట్ ఉన్న సినిమాకి డెఫినెట్‌గా ఇంకా ఇంకా ఇటు సైడ్ కూడా ఎక్కువే కంపారిజన్ ఉంటది. హిందీలోని ఇక్కడ 2 చోట్ల కంపారిజన్ ఉంటది 'ఆదిపురుష్'తో. సో అది పాయింట్ అనమాట. ఒకవేళ చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో గనక తీసినట్టయితే ఫస్ట్ పార్ట్‌కే ఈ సినిమా ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే 100,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లే. ఫస్ట్ పార్ట్‌కి. సెకండ్ పార్ట్ సంగతి తర్వాత. సెకండ్ పార్ట్‌కి ఇది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. బట్ ఫస్ట్ పార్ట్‌కి చెప్తున్నా. ఇది ఔట్‌రైట్ 1,200-1,500,00,00,000 సినిమా ఇది ఫస్ట్ పార్ట్‌కి. ఎందుకంటే హిందీ మార్కెట్‌లో ఇది బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అవుతది. తెలుగు మీదే నాకు డౌటు. తెలుగులో ఏంటంటే ఫస్ట్ పార్ట్‌కి అంత ఇస్తారా లేదా? సెకండ్ పార్ట్‌కి ఇస్తారా ఏమో అని. సో అది. ఎందుకంటే 2 పార్ట్‌లు ఆల్రెడీ కన్ఫర్మ్డ్ కదా! సో మొత్తం అంతా కూడా. సో అది పాయింట్ అనమాట. సో నాకైతే అది కాన్సెప్ట్ చాలా బా అనిపించింది. ఆ విజువల్స్ గాని, ఆ ఓంకారం సింబల్‌లో మొత్తం ఆ రామాయణం మొత్తాన్ని కూడా డిస్క్రైబ్ చేస్తూ పెట్టిన ఫ్రేమ్స్ గాని, అన్నీ కూడా చాలా అంటే చాలా బావున్నాయి అసలు. బట్ అదే అంటున్నా కదా! ఓవరాల్‌గా ద క్వెషన్ ఈస్ ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ వీడియో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ వీడియో కంటెంట్ అంటే టీజర్స్ గాని, లేదంటే ట్రైలర్ గాని ఇవి వచ్చినప్పుడు మనకో క్లారిటీ వస్తది. ఎందుకంటే నేను మ్యూజిక్‌ని బట్టి ఏమో డిసైడ్ కాలేను. ఎందుకంటే నిజంగా చెప్తున్నా 'ఆదిపురుష్' మ్యూజిక్ పీక్స్ అసలు. అసలు ఆ సినిమాకి ఆ మ్యూజిక్ ఫెంటాస్టిక్ అసలు. ఇప్పటికి కూడా నేను చాలా సార్లు 'ప్రియమిథునం' పాట వింటూనే ఉంటాను. 'నీ వలనే నేనున్నా' పాట. చాలా సార్లు వింటా నేను. అంటే అదొక రాముడికి, సీతకి మధ్య ఉన్న ఒక ప్రేమని ఆ పాట కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు, ఎవరు రాయలేరు. అంత గొప్పగా ఉంటది. అదే కాదు 'జై శ్రీరామ్' పాట కూడా 'నీ సాయం సదా మేమున్నాం' ఆ పాట కూడా చాలా బావుంటదసలు. సో, ఇంత ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, సాంగ్స్ వచ్చాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ డైరెక్టర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టింది మొత్తం. సో, ఇక్కడ అలా కాకూడదని కోరుకుంటున్నాను నేనైతే 100%. ఎందుకంటే యష్ ఉన్నాడు బేసిక్‌గా. యాక్చువల్‌గా యష్ రావణాసురుడిగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ అంటే ఆయనకున్న మార్కెట్, ఆయనకున్న క్రేజ్, 'కేజీఎఫ్ 2' తర్వాత తనకున్న స్టార్‌డమ్. సో, వీటన్నిటికి కూడా ఆహ్, ఆయన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆయన రావణాసురుడి పాత్రకి ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఆలోచించాడు. ఆ ప్రాజెక్ట్ తాలూకా యాంబిషన్ ఏంటో ఆలోచించాడు. సో, అందుకు తను చేరాడు. సో, తను అందులో చేరాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదెంత ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్ట్ అందుకే తను చేరాడని చెప్పి. సో, అదే అంటున్నా ఇట్లా కొన్ని క్లారిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గూడా డెఫినిట్‌గా మనం దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ చేస్తే చాలా పెద్ద ప్రాజెక్ట్. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళు మొదటి నుంచి కూడా స్టోరీ విషయంలో గాని, స్క్రీన్ ప్లే విషయంలో గాని కలిసి ట్రావెల్ అవుతూ వస్తున్నారు. 'మల్హోత్రా' గారు గాని, 'యష్' గారు గాని, 'రణబీర్ కపూర్' గాని. సో, ముగ్గురు కూడా మంచి కోఆర్డినేషన్‌తో ఎళ్తూ సో, ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో ఎళ్తున్నారు ఈ సినిమాకి. సో, చాలా హ్యూజ్ లెవెల్‌లోనే వాళ్ళైతే ప్లాన్ జేశారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద రియల్ వీడియో కంటెంట్. నేనదే అంటున్నా. ఇప్పుడు 'రావణాసురుడికి' అదంతా ఏసారు యాక్చువల్‌గా ప్రెజెంట్ ఆ క్లాత్స్ అవన్నీ కూడా. సో, మనకవి కంప్లీట్‌గా రివీల్ చేసి, ఆ కాస్ట్యూమ్స్ ఎలా ప్లాన్ జేశారు. అండ్ ఆహ్, ఏమంటారు బాడీ లాంగ్వేజ్ గావచ్చు, లేదంటే లుక్స్ గావచ్చు, వీటన్నిటిని ఎట్లా ప్లాన్ జేశారు. ఎస్పెషల్లీ యష్‌ని రావణాసురుడిగా చూపిస్తున్నప్పుడు ఎంత ఫియర్స్‌ఫుల్‌గా చూపిస్తున్నారు. 'రణబీర్ కపూర్‌ని' రాముడిగా చూపిస్తున్నప్పుడు ఎంత ప్రశాంతమైన రాముడిగా చూపిస్తున్నారు. ప్రశాంతమైన మూర్తిగా చూపిస్తున్నారు. సీతాదేవిని చూపిస్తున్నప్పుడు అంటే సాయి పల్లవి గారిని సీతాదేవిగా చూపిస్తున్నప్పుడు ఎంతటి పవిత్రమైన, పునీతమైన స్త్రీగా చూపిస్తున్నారు. ఇట్లాంటి యాస్పెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక రామాయణం గురించి చూస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఈ యాస్పెక్ట్స్ అన్నీ గూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, లెట్స్ సీ గైస్. ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్. ఫింగర్స్ క్రాస్డ్. నిజంగా 2026 దివాళీ కోసం వెయిటింగ్ ఇప్పటినుంచే. ఎందుకంటే ఆహ్, ఏదో డైలాగ్ ఉంటది. దసరా డైలాగ్ ఉంటది. "ఈ దసరా నిరుడు లెక్కుండదు" అని జెప్పి ఒక డైలాగ్ ఉంటది గదా! సో, 2026 దివాళీకి ఒకటే డైలాగ్. "ఈ దివాళీ నిరుడు లెక్కుండదు. తారా జువ్వలు గాదు, కలెక్షన్స్ జువ్వల లెక్క పైకెగురుతాయి." అది మ్యాటర్. తెలుస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్‌కి చెప్తున్నా 1,200-1,500 సెకండ్ పార్ట్‌కి ఈ సినిమా ఔట్‌రైట్ 2,500 కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్ గనకున్నట్టయితే, ఆ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ గనకున్నట్టయితే ఇంక దీన్ని ఆపేదే లేదు. దాన్ని మళ్ళీ కొట్టాలంటే రాజమౌళి గారు మహాభారతం తీయాల్సిందే. అంతే. రాజమౌళి గారు తీసే మహాభారతం అది అది స్కై ఈజ్ ద లిమిట్ అంతే దానికి. అది 3000, 5000 కూడా టచ్ అవ్వొచ్చది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్‌లో కూడా సృష్టిస్తది విధ్వంసం. రాజమౌళి గారు తీసే మహాభారతం అలా ఇలా ఉండదు. సో, దాన్ని మనం
ఏంటంటే ఇంకా అది ఇండియన్ సినిమాస్‌తో కంపేర్ చేయకూడదు. అప్పుడు ఆయన 'మహాభారతం' గనక తీసినట్టయితే వి హావ్ టు కంపేర్ ఇట్ విత్ లైక్ సమ్ 'అవతార్' సీరీస్ ఆర్ 'అవెంజర్స్' ఈ కైండ్ ఆఫ్ సీరీస్‌తో మనం కంపేర్ చేయాల. ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటది. సో, అందుకు మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ మూవీ కోసం అయితే మాత్రం ఈగర్‌లీ వెయిటింగ్. ఆ కంటెంట్, ఆ స్టఫ్ అంతా కూడా చాలా డీటెయిలింగ్ ఉంది మొత్తం అంతా గూడా. సో, లెట్స్ సీ గైస్. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే కాన్సెప్ట్ వీడియో చాలా బా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.